జిల్లా మహబూబాబాద్ నూతన జిల్లా పరిధిలోని తొర్రూరు రెవెన్యూ డివిజన్ హరిపిరాల రెవెన్యూ గ్రామం నుంచి మాట్లాడుతున్నాం. రాష్ట్ర ప్రభుత్వం 2021 సంవత్సరంలో ఇక్కడ మరి ఆయిల్ ఫామ్ పంటను పెంపొందించడం కోసం విస్తారంగా ఆ సాగును విస్తృతపరచడం కోసం ఇక్కడ ప్రాజెక్ట్ పెట్టడం జరిగింది. మాజీ మంత్రి ఎల్లబెల్లి దయాకర్రావు గారు. దురదృష్టవశాత్తు ఎంతో ఇనిషియల్గా మంచిగా జరిగింది. ప్రభుత్వం మారిన తర్వాత ఇక్కడ కార్యక్రమాలు కూడా అధ్వానంగా ఉన్నాయి. మొక్కలను ఉత్పత్తి చేయాల్సినటువంటి నర్సరీలో శాస్త్రీయమైనటువంటి పద్ధతిలో చేయకుండా నాణ్యత లేని మట్టిని తీసుకొచ్చి ఒక దగ్గర టెండర్ ఉంటే ఒక దగ్గర మట్టి తీసుకొచ్చి మరి మొక్కలు పెంచుతూ ఉన్నారు. దాని ద్వారా మొక్క నాణ్యమైనటువంటి మొక్క రావట్లేదు. ఎరువులు చక్కగా లేవు, లేబర్ చక్కగా జీతం లేదు, యాజమాన్యం చక్కగా లేదు. మొత్తం ఇక్కడ టాప్ టు బాటం అవినీతి జరుగుతుంది, అన్యాయం జరుగుతుంది. మరి ఈ రకమైనటువంటి ఒక బలమైనటువంటి మొక్కను తయారు చేసి రైతుకు ఇవ్వకుండా బలహీనమైనటువంటి మొక్కలుగా తయారు చేసి ఇవ్వటం అంటే ఎంత అధ్వానం జరుగుతుందో చూడండి. దీని పట్ల కలెక్టర్ గారు స్పందించాలి. ఇక్కడ జరుగుతున్న ప్రతి అవినీతిని, ప్రతి అన్యాయాన్ని ప్రభుత్వాన్ని నివేదించి తగిన బాధ్యులపైన చర్య తీసుకోవాల్సిందిగా జిల్లా కలెక్టర్ గారిని కోరుతున్నాం. నర్సరీని మాజీ జెడ్పీటీసీ సందర్శించి ఇక్కడ మొత్తం ఏదో జరిగిపోయింది అనే రీతిలో ఆయన విమర్శలు చేశారు. వాస్తవంగా కొన్ని ఆలోచించాలి. గత కొన్ని సంవత్సరాలుగా వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు ఏదైతే మట్టి వాడారో, వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు ఏవైతే నీళ్లు వాడారో, వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు ఏ సైంటిస్టుల చెప్పిన ప్రకారం ఇక్కడ మొక్కల్ని పెంచారో ఇప్పుడు కూడా అదే జరుగుతూ ఉంది. కానీ వాళ్ళకు అధికారం పోయిన తర్వాత వాళ్ళ కొంత మతి భ్రమించి మాట్లాడుతూ ఉన్నారు. ఎందుకు ఆ మాట నేను చెప్తా ఉన్నా అంటే ఇక్కడ వాడేటువంటి మట్టి ఏదో లోకల్ మట్టి అని చెప్పి చెప్తా ఉన్నారు. వాస్తవాలు తెలుసుకోకుండా ఇవాళ మట్టి అనే దాన్ని సైంటిస్టులు మల్యాలకు సంబంధించినటువంటి కృషి విజ్ఞాన కేంద్రం వాళ్ళు చేసిన టెస్టులో ఏదైతే రైట్ అని పెట్టిన తర్వాత వీళ్ళు వాడుతూ ఉన్నారు. అదే కాకుండా వాటర్ను కూడా టెస్ట్ చేసి ఇక్కడ వాడుతూ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఇవాళ మొక్కలకు సంబంధించిన దాంట్లో మొటాలిటీకి సంబంధించిన దాంట్లో కూడా వాళ్ళు 40%, 50% నష్టం జరుగుతూ ఉంది. ఇది మొత్తం కాంట్రాక్టర్లు, అధికారులు కుమ్మక్కై ఏదో జరిగిపోతుంది అన్నట్టుగా వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. ఇది కరెక్ట్ కాదు. ఇప్పటికైనా మీ పద్ధతి మార్చుకోండి. ఎందుకంటే రాజకీయాలు చేయడం అనేది ఇతర అంశాలలో రాజకీయాలు చేయాలి. రైతులకు సంబంధించినటువంటి విషయాలలో రాజకీయాలు చేయడం అనేది మానుకోండి. ఎందుకు ఈ మాట మేము చెప్పదలుచుకున్నామంటే గతంలో లేని విమర్శలు ఇప్పుడు ఎందుకు వస్తూ ఉన్నాయి, గతంలో లేనటువంటి మాటలు ఇప్పుడు ఎందుకు అంటా ఉన్నారు అంటే మీకు కావాల్సింది రావటం లేదు కాబట్టి మీరు ఆశించినది ఇక్కడ జరగటం లేదనే దాంతో మీరు మీ యొక్క బ్లాక్మెయిల్ రాజకీయాలు చేస్తూ ఉన్నారు. ఆ బ్లాక్మెయిల్ రాజకీయాలను తగ్గించుకుంటే మంచిది. ఎందుకు ఈ మాట మేము చెప్తా ఉన్నామంటే ప్రభుత్వానికి అలాగే ఇక్కడ ఉన్నటువంటి ఆయిల్ ఫామ్కి సంబంధించినటువంటి సంస్థకు నష్టం జరిగే విధంగా మీ మాటలు ఉన్నాయి. రైతులకు ఇబ్బందులు జరిగే విధంగా మీరు మాట్లాడుతూ ఉన్నారు. రైతులు అపోహలకు పోయే విధంగా వాళ్ళకు ఆయిల్ ఫామ్ మీద నమ్మకం లేకుండా ఉండడం కోసం కుట్రలు చేస్తూ ఉన్నారు. మీ కుట్రలన్నిటి కూడా మేము ఖండిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఇక్కడ జరిగేది కూడా ఇప్పుడు మేము ఇవాళ మన మండలంలో ఉన్నటువంటి ఆయిల్ ఫామ్ రైతులతో మొత్తం సందర్శించడం అనేది జరిగింది. ప్రతి విషయాన్ని ఏదైతే మట్టి కాండి మొదలు పెడితే నీళ్ళకు సంబంధించింది, మొక్కలకు సంబంధించిన ప్రతి విషయాన్ని కూడా దగ్గరుండి మేము పరిశీలించాం. దాంట్లో ఎలాంటి తేడాలు లేవు. గతంలో ఏ విధంగా అయితే అనుసరించారో అదే విధంగా ఇవాళ ఇక్కడ అదే పద్ధతులను అనుసరిస్తూ ఉన్నారు తప్ప మరొకటి కాదు అనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. కావాలని చెప్పేసి మేమేదో పేపర్లలో ఎక్కాలి, కావాలి వార్తల్లో నిలవాలనే విధంగా మీ యొక్క మాటలు ఉంటా ఉన్నాయి తప్ప వాస్తవంగా రైతాంగానికి లాభం చేసే విధంగా కానీ ఆయిల్ ఫామ్ రైతులకు లాభాలు జరిగే విధంగా కానీ మీ యొక్క మాటలు లేవు అని చెప్పేసి ఈ సందర్భంగా మేము చెప్తా ఉన్నాం. ఇప్పటికైనా మీ పద్ధతులు మార్చుకోండి. మీరు అసత్య ప్రచారాలు, అవాస్తవాలను పేపర్లలో ఎక్కించేటువంటి ప్రయత్నాలను ఇప్పటికైనా విరమించుకోవాలని, లేకపోతే రైతాంగమే మీకు బుద్ధి చెప్తుందని చెప్పేసి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాం. మట్టి నమూనాలను పరీక్ష చేసి మరి అన్నీ కూడా వచ్చినటువంటి మట్టి మన మొక్కలకు చాలా చక్కగా సరిపోతుంది. తర్వాత ఇందులో ఉన్న పోషకాలన్నీ కూడా మన మొక్కల పెరుగుదలకు, మొక్కల ఎదుగుదలకు పనికొస్తుందని చెప్పేసి వాళ్ళు మన కేవీకే మలయాళ శాస్త్రవేత్తలు ఇచ్చినటువంటి మట్టి నమూనా పరీక్ష చేసినటువంటి రిపోర్ట్ కూడా పత్రికాముఖంగా చూపిస్తాం. దీనివల్ల మనకు ఎలాంటి ఇబ్బంది లేదు. అదే రకంగా ఏదైతే మనకు పాలకుర్తి దగ్గర నుంచి కూడా కొంచెం తీసుకొచ్చిన మట్టికి సంబంధించి కూడా మనం పరీక్ష చేసినాము. మన కేవీకే మలయాళ కృషి విజ్ఞాన కేంద్రం మలయాళకు పంపించడం జరిగింది. అక్కడి నుంచి కూడా వాళ్ళు ఆ పరీక్ష చేసిన తర్వాత దాంట్లో ఉన్నటువంటి పోషకాలు, తర్వాత ఆ మట్టి కూడా మన ఇవి పెంచుకోవడానికి, మన ఆయిల్ పామ్ మొక్కలు పెంచుకోవడానికి
సరిపోతుందని చెప్పేసి వాళ్ళు సర్టిఫికేట్ మనకు ఒక ధ్రువపత్రం కూడా వారికి ఇచ్చినారు. రెండవది, ఇవన్నీ కూడా కొంత నిపుణుల పర్యవేక్షణల తర్వాత కొంత సాంకేతికంగా కొంత సైంటిస్టులు వారి సలహాలు సూచనలు వారు ఇస్తున్నటువంటి గైడెన్స్ ప్రకారంగా మేము పోతున్నాం తప్పితే ఎక్కడ కూడా దీనికి తప్పు చేయడానికి తావు లేకుండా చాలా చక్కగా ఒక క్రమ పద్ధతిలో సిస్టమేటిక్గా మేము ముందుకు పోవడం జరుగుతూ ఉన్నది. సో మట్టికి సంబంధించి కూడా ప్రస్తుతానికి ఎలాంటి ఇబ్బంది లేదు. సో అదే రకంగా మరి కూలీల విషయం కూడా కొంత మాట్లాడడం జరిగింది. డైలీ అంటే కూలీల అవసరత అనేది ఇప్పుడు రోజుకి ఇంతమందే ఉండాలనేది ఏమీ రూల్ కాదు. అంటే బేస్డ్ అంటే పనిని ఆధారంగా చేసుకొని పని ఎక్కువ ఉన్నదనుకోండి, ఈరోజు 20 మంది కదా, అవసరం అయితే 50 మందిని తీసుకుంటాం. ఇప్పుడు నాకు అక్కడ మొక్కలు ప్లాంటేషన్ చేసేది ఉన్నారు. నర్సరీలకు వెళ్ళి మొక్కలు బ్యాగులలో కూలీ వేతనం సార్, వేతనం మీరు 450 రూపాయలు రికార్డు రాస్తానట, 300 రూపాయలు వాళ్ళకి ఇస్తానట. అది 400 రూపాయలు రికార్డులో మెన్షన్ చేసినప్పుడు 450 రూపాయలు ఇవ్వాలి కదా కూలీ వారికి, లేడీస్కి అయినా జెంట్స్కి అయినా. మీరు 300 రూపాయలే ఇస్తున్నారట. చెప్పాలి కూలీ వాళ్ళు చెప్పారు.